చేసిన తర్వాత ఓకే ఈ సైజ్ బాగుందని ఒక 10 రోజుల తర్వాత తెలిసిన తర్వాత ఈ సైజ్ బాగుంది, ఇప్పుడు మనం వీటిని బయటికి తీయచ్చు అనుకున్నప్పుడు ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు. దాని పేరు హెచ్సిజీ అండి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. మళ్ళీ బాడీ కూడా అదే ప్రొడ్యూస్ చేస్తుంది, మనం ఇంకా బయట నుంచి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఈరోజు ఇచ్చామనుకోండి, ఎల్లుండి 36 గంటల లోపల తర్వాత అంటే తర్వాత 36 గంటల లోపు అయిపోయే ముందు ఆ అండాల్ని బయటికి తీయాలి. ఓకే, ఖచ్చితంగా అదే టైంకి తీయాలి. మరీ ముందు తీయకూడదు, మరీ తర్వాత తీయకూడదు. ఒకవేళ తీస్తే మరీ ముందు తీస్తే అండర్ మెచ్యూర్ ఉంటాయి, మెచ్యూర్ సరిగా అవ్వవు. కరెక్ట్ మెచ్యూరిటీలోనే ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేసాం కదా, అలానే 80 వాళ్ళకి పెళ్లి చేయం కదా. వై రిప్రొడక్టివ్ ఏజ్ లో పెళ్లి చేస్తారంటే పిల్లలు కనాలని. సో అలానే అండాలు కూడా మరీ తొందర తీస్తే వాటిలో ఎగ్స్ ఆ అండాల్లో కణాలు వేయలేము, మరి ఓల్డ్ ఉంటే పనికిరావు, పడేయాలి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 36 అవర్స్ అంటే 35-36 ఆ విండో ఉంటుంది మనకి. అప్పుడు మనం ఆ నీడిల్ పెట్టి తీస్తాం. ఈ నీడిల్ పెట్టి తీసేటప్పుడు మత్తుమంది ఇస్తారు, కొయ్యరు, స్టిచెస్ ఉండవు, అడ్మిషన్ ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్, అర్ధగంటలో చేసేస్తారు. పేషెంట్ని బయటికి పంపిస్తారు, నేను మీకు చూపిస్తాను రికవరీ రూమ్, అక్కడ పంపిస్తారు, పడుకోబెడతారు. 3-4 అవర్స్లో లేచి నడిచి వెళ్ళిపోతారు. అంటే మరి బండి నడిపించలేరు, వంట చేయాలి అవన్నీ అంటే కష్టం అవుతుంది, మొత్తం మంది ఇచ్చారు కదా. సో ఆ రోజు రెస్ట్ తీసుకోండి, ఒక 2 డేస్లో మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు.